ఈ సమస్యలు ప్రతి ప్రభుత్వంలో పనిచేసేటువంటి ఎంప్లాయీస్కి, ఆ ప్రభుత్వానికి చిన్న చిన్న సమస్యలు, వాటిని పరిష్కరించడానికి ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం, ఇవన్నీ కూడా సర్వసాధారణంగా మన జీవితంలో చూసేటువంటి అంశాలే. అయితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉద్యోగులతో ఫ్రెండ్లీ ప్రభుత్వం అని చెప్పి ఆయన మొదటి నుంచి చెప్తున్నటువంటి వ్యక్తి. అదేవిధంగా 50,000 మంది ఆర్టీసీ ఎంప్లాయీస్ని వద్దని చెప్పినా కూడా ఎవరి మాట కూడా వినకుండా ఎన్నికల్లో హామీ ఇచ్చానని చెప్పి వాళ్ళని ప్రభుత్వంలోకి తీసుకున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా అవుట్ సోర్సింగ్ ఎవరు నాబోటి వాళ్ళకి ఇచ్చేవారు. 400-500 మందిని ఎంప్లాయీస్ పెట్టుకోవటం కాంట్రాక్టర్గా. మేము 300 మందిలో 200 మందిలో పెట్టి వాళ్ళ దగ్గర 50,000 లక్ష వసూలు చేసి జీతాలు 12,000 13,000 నేను తీసుకుని నేను వాళ్ళకి 8,000 9,000 ఇచ్చి ఇది పెద్ద అంటే ఎంప్లాయీస్ చిన్న చిన్న వాళ్ళకి వెళ్ళాల్సినటువంటి జీతాలు కూడా వెళ్ళకుండా మధ్యలో బ్రోకర్లు తీసుకున్నటువంటి పరిస్థితిని మార్చి కలెక్టర్లకి అధికారాలను ఇచ్చి థర్డ్ పార్టీ లేకుండా డైరెక్ట్గా కలెక్టర్లో రిక్రూట్ చేసేటువంటి అవకాశాన్ని, అదేవిధంగా ప్రభుత్వంలో పనిచేసేటువంటి ఎంప్లాయీస్కి మధ్యలో అనేక సార్లు నేనైతే మధ్యలో దూరలేదు కానీ నేను చూశాను వీళ్ళందరినీ మధ్యలో నలిగిపోయేట్టు ప్రభుత్వం కాదని చెప్పి ఇల్లు కాదని చెప్పి వీళ్ళతో కూడా తిట్లు తిని అయినా కూడా మరి బండి శ్రీనివాస్ గారు వీళ్ళందరూ కూడా అక్కడే ఉండేవారు. నేను చూస్తూ ఉండేవాడిని. మా పేరు నాని గారు, బొత్స గారు వీళ్ళు ఎక్కువ డీల్ చేసేవారు. నేను మధ్యలో దూరం ఉండేవాడు. ఎందుకంటే ఇది పెద్ద విషయం, గబుక్కున బ్యాలెన్స్గా ఉండాలి, లేకపోతే ఇబ్బంది అవుతుందని చెప్పి నేను ఎక్కడ కూడా ఎంటర్ అయ్యేవాడిని. కాకపోతే ఇవన్నీ కూడా పరిశీలిస్తూ ఉండేవాడిని. ఏదేమైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వంలో పనిచేసేటువంటి మీకు న్యాయం చేయటానికే దృఢ నిశ్చయంతో ఉన్నటువంటి ప్రభుత్వం. అయితే 2 సంవత్సరాలు దాదాపు కరోనా వచ్చి ఆర్థిక పరిస్థితులు బాగుపడటం, అనేక పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలకి, అనేక పథకాలకి డబ్బులు ఇబ్బంది కలగటం, ఇవన్నీ కూడా ఉండటం వలన మీకు 1వ తారీఖు అయినా సరే జీతం ఇవ్వాలి, 10వ తారీఖు అయినా జీతం ఇవ్వాలి. జీతం అయితే ఎక్కడానికి తప్పనటువంటి పరిస్థితి. అదేవిధంగా మీకు రావాల్సినటువంటి బకాయిల్ని ఈ రోజైనా ఇవ్వాలి, లేకపోతే వచ్చే నెల అయినా ఇవ్వాలి, లేకపోతే వచ్చే సంవత్సరం అయినా సరే ఇవ్వాలి. మీకు ఎక్కడానికి కుదరనటువంటి